హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇప్పుడు ఏంటంటే మేము మూవీకి అయితే వెళ్తున్నాము. ఏ మూవీ? ఆ ఒక్కటే అడక్కు మూవీకి వెళ్తున్నాము. సో తునిలో అనమాట. సో మాకు లైట్ అనేది ఇటు సైడ్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో అందుకని వీడియో ఇటు సైడ్ నుంచి షూట్ చేస్తున్నాను. సో వేడి కూడా వచ్చేస్తుంది, స్వెట్టింగ్ కూడా చూసారు కదా. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. చాలా డేస్కి దగ్గర 20 డేస్ అవుతుంది వ్లాగ్ అయితే షూట్ చేసి. సో అవి ఏంటంటే స్టోరేజ్ బాక్సెస్ అనమాట, క్లోత్స్కి తెచ్చాను. సో నేను బ్లాగ్లో షేర్ చేస్తాను. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తాను. సో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో నేను వ్లాగ్ చేసి చాలా డేస్ అయిపోయింది, దగ్గర ఒక 20 డేస్ అయింది కదా. సో ఎలాగైనా సరే ఈరోజు వ్లాగ్ పోస్ట్ చేయాలనుకొని వ్లాగ్ అయితే షూట్ చేశాను. యాక్చువల్లీ ఈ వ్లాగ్ సండే షూట్ చేశాను అనమాట. మా హస్బెండ్కి ఆఫ్ అయితే కొంచెం అలా బయటికి విజిట్ చేయొచ్చు అని వ్లాగ్ అయితే షూట్ చేశాను. యాక్చువల్లీ తునిలో ఏ ప్లేసెస్ ఉండవండి, కాకపోతే షూట్ చేశాను. మూవీకి అయితే వెళ్ళాము. సో ఇది అల్లరి నరేష్ మూవీ అనమాట, ఆ ఒకటి అడక్కు. సో మూవీ అయితే చాలా బాగుంది. సో మ్యారేజ్కి సంబంధించింది, కామెడీ కూడా ఉంది, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ. సో చూడకపోతే చూడండి, చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే మేము లంచ్కి వెళ్ళాము. మూవీ మార్నింగ్ షోకి వెళ్ళిన తర్వాత లంచ్ చేసామన్నమాట. ఇది సిరి ఫుడ్స్, మీకు ఇక్కడ ఎంఆర్పేటలో ఐడియా ఉంటుంటే సిరి ఫుడ్స్ అనమాట. ముందు వేరేది ఉండేది, అది స్పైసీ వెన్యూ అని ఉండేది, అది తీసేసి సిరి ఫుడ్స్ అని పెట్టారు. సో చాలా లేట్ అయిందండి, ఫుడ్ దగ్గర హాఫ్ అన్ అవర్ డిలే అయింది. అస్సలు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ కూడా పోయింది. కాజు పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం, టేస్ట్ అంత బాగాలేదు. మేము ఇంట్లో చేసుకుందే చాలా బెటర్ అనుకుంటాం. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉంటాయి, కాకపోతే ఏంటంటే మనకి ఆర్డర్ అనేది కొంచెం డిలే అవుతుందన్నమాట. సో ఇక్కడ ఫుడ్ టేస్ట్ కూడా కొంచెం ఒకేలాగే ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. వెజ్ అయితే మాకు ఓకే, బట్ నాన్ వెజ్ వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది నాకు అంత ఐడియా లేదు. సో నేనైతే ప్యూర్ వెజ్జే తింటాము. సో పన్నీర్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ బిర్యానీ తిన్నాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆఫ్టర్నూన్ మాకు తునికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారనమాట 2 o'clock. సో అతని వాయిస్ ఇక్కడ నేను రికార్డ్ చేశాను, ఒకసారి మీరు వినండి. వాయిస్ చాలా హ్యాపీ అనిపించింది. కొంచెం నీరు పడకుండా ఉన్న చోట్ల ఉంటే మనం అందరం కొంచెం జెండాలు కూడా కొంచెం. సో మీరు వాయిస్ విన్నారు కదా. యాక్చువల్గా మేము వేరే రూట్కి వెళ్తున్నాము. వేరే రూట్కి వెళ్తుంటే కార్లోంచి దగ్గరగా కనబడ్డారనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి వెళ్ళాము. ఎలక్షన్స్ కదా, దట్టు ఏంటంటే తునికి విజిట్ చేశారు. అస్సలు ఇది పైకరావుపేట అనమాట, అస్సలు ఖాళీయే లేదు, చాలా రష్ ఉంది, ఊపిరి కూడా ఆడలేదు. సరేలే వాయిస్ విందాము, ఎలాగో వచ్చారు కదా అని చెప్పేసి కొద్దిసేపు అయితే ఉన్నాం. కానీ అసలు జనం ఏంటండి, అసలు అడుగు తీసి అడుగు కూడా వేయలేపాం, అంతమంది ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే హైవేకి వచ్చి ఇక్కడ పునుగులు కొత్తగా పెడతారు, టేస్ట్ బాగుందంటే తిన్నామన్నమాట. అండ్ దట్టు ఇది మ్యాంగో సీజన్ కదా ఆల్రెడీ. సో ఒక 1 to 2 monthsలో మ్యాంగో సీజన్ కూడా అయిపోతుంది. సో సీజనల్ ఫ్రూట్ తినకపోతే ఎలా చెప్పండి. సో ఇక్కడ మాకు హైవే దగ్గర అన్నవరం సైడు మ్యాంగోస్ అవి ఉంటాయన్నమాట. మ్యాంగో సీజన్ వచ్చేసరికి చాలా ఎక్కువ పెడుతూ ఉంటారు. సో 8 or 10 అనుకుంటా, 10 150కి ఇచ్చారు. సో రీజనబుల్గానే ఉంటాయి మా తునిలోని. సో మనకి విలేజ్లో ఎలాగ తక్కువ ప్రైస్కి ఇస్తారో అలాగా తక్కువకి ఇస్తారనమాట సిటీతో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ మేము వెళ్ళే దారిలోని ఇక్కడ శ్రీ రామలింగేశ్వర టెంపుల్ ఉంటే బాగుంది కదా, ఎప్పటి నుంచో అనుకుంటున్నాము వెళ్ళాలి అని. అలాగా ఖాళీగా ఉన్నాం కదా, సో పవన్ కళ్యాణ్ గారిని చూసేసాము. సో ఇక్కడ అన్నీ విజిట్ చేసాము. ఇంక ఇంటికి వెళ్ళి ఏం చేస్తామని చెప్పేసి ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. మనకి ఏంటంటే 2 phases, లైక్ ఇటు సైడ్ కలిపి మనకి వాటర్ అనేది ఉంటుంది. మిడిల్లో మనకి ఏంటంటే టెంపుల్ అనేది ఉంటుందన్నమాట, లైక్ శివయ్యది చిన్న విగ్రహం అనేది ఉంటుంది. సో మేము మ్యాంగోస్ తీసుకున్నాం కదా, అక్కడ ఒక ఫ్రూట్ పెట్టేసి వచ్చాము. సో ఫస్ట్ ఫ్రూట్ దేవుడికే వెళ్ళిందనమాట, అది చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే దట్టు ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందన్నమాట. మేము వెళ్ళింది వీకెండ్స్ కాబట్టి, సండే కాబట్టి ఎవరు లేరు. సో పూజలు అవన్నీ చేసినట్టున్నారు, చూసారు కదా ఎంత బాగుందో. అసలు చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఈవినింగ్ వెదర్ కండిషన్ చాలా చేంజ్ అయిపోయింది, చాలా కూల్గా ఉంది. ఈ ప్లేస్ నుంచి అస్సలు వెళ్ళబుద్ధి కాలేదు. ఒక సైడ్ ఏమో సుబ్రహ్మణ్య స్వామి, ఇంకో సైడ్ ఏమో మనకి శివుడిది
లింగం అనేది ఉంటుందన్నమాట. సో చాలా పీస్ఫుల్గా ఉంది. ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి. సో చాలా అంటే మనకి ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది కదా టెంపుల్స్కి వెళ్తే. సో మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ చేసాం కదా, ఇంటికి వెళ్ళి ఇంకేం తింటాంలే అన్నట్టు ఇక్కడ ఉడిపి హోటల్ మీకు ఎవరికైనా ఐడియా ఉంటుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ ప్యూర్ వెజ్ అనమాట, నాన్ వెజ్ ఉండదు. సో ఎవరైతే వెజ్ ఓన్లీ తినాలనుకుంటారో వాళ్ళు డెఫినెట్గా ఇక్కడ విజిట్ చేయండి. నేనైతే సాంబార్ ఇడ్లీ తీసుకున్నాను, మా హస్బెండ్ ఏంటంటే పరోటా తీసుకున్నారనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉడిపి తునిలో మనకి ఉడిపి హోటల్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఇన్ కేస్ ఎవరైనా వెజ్ తినాలి, వెజ్ ప్లేస్ సజెస్ట్ చేయాలంటే నేను డెఫినెట్గా ఈ ఉడిపి హోటలే సజెస్ట్ చేస్తాను. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ ప్లేస్కే వెళ్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మేము మొన్న మండే ఇది తలుపులమ్మ లోవాకి వెళ్ళాము. ఆ వీడియో ఒకటి షూట్ చేసి ఉంచుకున్నాను, ఏదో ఒక వ్లాగ్లోని నేను పెడదామని చెప్పేసి. ఈ ప్లేస్ చూసారా, అన్నీ కూడా ఏంటంటే వీళ్ళే న్యాచురల్గా అన్నీ పండిస్తారు. దట్టు ఏంటంటే ఇక్కడ మనకి కోకోనట్ ట్రీస్ ఉంటాయి, క్యాబేజీ ఉంటాయి. సో ప్రతి ఒక్కటి పండిస్తారనమాట. అది చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా సరే ఇక్కడ పిక్నిక్ స్పాట్లా కూడా వస్తారు, వచ్చి ఒక 2-3 డేస్ ఉండి నెక్స్ట్ ఏంటంటే అమ్మవారికి ఏదైనా నైవేద్యం ఇవ్వాలనుకునే వాళ్ళు ఇచ్చి సమర్పించుకొని వెళ్తారు. అండ్ నెక్స్ట్ మనకి ఎవరైనా కొత్త వెహికల్స్ ఫెస్టివల్స్కి కానీ వాటికి పూజ చేయించుకోవాలనుకుంటే మెయిన్ ఈ టెంపుల్కే వస్తారు, తలుపులమ్మ లోవా టెంపుల్కి. ఇక్కడ మనకి ఏంటంటే లోవా అంటే వే అనమాట. ఇదంతా కూడా మనకు ఒక వే ఇటు సైడ్ చూపించాను కదా, ఇదంతా కూడా మనకి ఏంటంటే పిక్నిక్ స్పాట్. అక్కడ మనకి ఏంటంటే గెస్ట్ హౌసెస్ కూడా మనం స్టే చేయడానికి కూడా ఉండి మనం ఏదైనా సరే ఫెస్టివల్స్ చేసుకోవాలనుకున్నా చేసుకొని పిక్నిక్ స్పాట్ లాగా ఎంజాయ్ చేసి మనకి ఏంటంటే ఆ తలుపులమ్మ తల్లికి ఏదైనా మన నైవేద్యం పెట్టాలనుకునే వాళ్ళు ఇక్కడ చేసుకొని ఆ నైవేద్యం అనేది పెడతారనమాట. చూసారు కదా, ఇదంతా ఒక వే అనమాట. ఇక్కడ చిన్న చిన్న ఇటుకలు చూసారు కదా, అవన్నీ కూడా ఏంటో అనుకున్నాను. ఎవరైతే కొత్తగా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకున్నా లేకపోతే కొత్త ఇల్లు తీసుకోవాలనుకున్నా వాళ్ళు అలా ఒక్కొక్క రాయి అలా పెడుతూ ఉంటారంట. మేము వెళ్ళే దారిలో కూడా అలా పెట్టాము, మంచి హౌస్ మేము కూడా ఒకటి కన్స్ట్రక్ట్ చేసుకోవాలని చెప్పేసి. మనకి ఈ వే అంతా కూడా ఇలాగే ఉంటుంది, ఒక లోయలా ఉంటుంది అనమాట. మనకి ఏంటంటే ఈ తలుపులమ్మ తల్లి ఒక అంటే రాక్స్ మధ్యలో మనకి ఉంటారనమాట. ఇదంతా మనకి ఏంటంటే ఆర్చ్, ఇది మనకి ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళే కొద్దీ చిన్న చిన్న స్టాల్స్ అనేవి ఉంటాయి దేవుడికి సంబంధించి. ఇది ఫస్ట్ ఏంటంటే దీనికి 1 year పట్టింది కన్స్ట్రక్షన్ అవడానికి, ఇంకా పెండింగ్లో ఉందన్నమాట. యాక్చువల్గా బిఫోర్ ఇయర్ ఉగాదికి అనుకుంటా ఇదంతా చేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అయింది, ఇప్పుడు కూడా కొంచెం కొంచెం అవుతూనే ఉంది. మెట్లు అయితే చాలా ఉన్నాయండి, చాలా అలసిపోయాము. మేము వెళ్ళింది ఏంటంటే ముందు రోజు పూజ చేశారంట, అంటే ముందు రోజు ఓపెనింగ్ చేశారు అమ్మవారిది టెంపుల్, పూజ చేసి మేము నెక్స్ట్ డే అయితే వెళ్ళాము. సో అదే చూస్తున్నారు కదా, టెంపుల్స్కి పసుపు పెట్టి కుంకుమ బొట్లు అన్నీ పెట్టారనమాట. మనకి ఏంటంటే ఇది దర్శనం ఫ్రీగా ఉంటుంది, ఎవరైనా టికెట్స్ తీసుకొని వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే తలుపులమ్మ లోవాకి వెళ్ళినప్పుడు చాలా మహోత్సవాలు అన్నీ జరుగుతాయి కదా, సో ఫెస్టివల్ అన్నీ చేస్తుంటారు, చాలా రష్ అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనకి వెళ్ళే ముందు ఫస్ట్ వినాయకుడి విగ్రహం అనేది పెట్టారు. సో బై మిస్టేక్ వినాయకుడి విగ్రహం అని అనుకుంటున్నాను నేను. పెట్టిన తర్వాత మళ్ళీ బై స్టెప్స్ ఎక్కేకి పైకి వెళ్తే మనకి తలుపులమ్మ తల్లి లోవా అనేది మనకి ఏంటంటే కొండల మధ్య, లైక్ కొండలు కాదు రాక్స్ మధ్య ఉంటారనమాట. సో వెళ్ళి మేము కొంచెం ఒక 15 to 20 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఆవిడకి నైవేద్యం పెట్టిన తర్వాత తలుపులు అనేవి ఓపెన్ చేస్తారు. చూసారు కదా, ఇదంతా కూడా మనకి స్టోన్స్తోని లైక్ చేశారనమాట. ఆ రోజే ముందు రోజే వాళ్ళు ఓపెన్ చేశారు కాబట్టి మామిడి ఆకులు అవన్నీ ఉన్నాయి చూసారు
కదా. సో ఈ చాలా ఫేమస్. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళకపోతే డెఫినెట్గా విజిట్ చేయండి. సో చాలామంది ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయ్యాయి అంటారు. సో చాలామంది సెలబ్రిటీస్ కూడా వస్తూ ఉంటారు. ఇది మనకి తునులోని చాలా ఫేమస్ అయిన టెంపుల్. సో ఇది పైనుంచి నేను మీకు చూపిస్తున్నాను. కిందనంతా కన్స్ట్రక్షన్ అవుతుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. అక్కడి నుంచి అసలు వెళ్ళబుద్ధి కాలేదు. మనకు ఆ ఎయిర్ అనేది ఫ్రెష్ ఎయిర్ అనేది మనకి ఆ కొండల దగ్గర నుంచి వస్తుంది కదా. సో చాలా బాగుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి. ఇది నా చిన్న వ్లాగ్ అనమాట. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.